సంవత్సరంలో చేరుకున్నాం. మరి దేవుడు ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవుడు, మరి ఈ లోకాన్ని ప్రేమించిన దేవుడు ఎంతగా ప్రేమించాడంటే అంతగా ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు మనకు ప్రభువైన యేసుక్రీస్తును కన్నతండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. మరి కాలాలు మారుతున్నాయి, క్యాలెండర్లు మారుతున్నాయి, జీవితాలు మారడం లేదు. కారణం మనము లోకంలో పాపం ఉంది, పాపములో మనమున్నాము గనక ఈ లోకమే మరి పాపము దిశగా వెళుతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథం లేఖనాలు సెలవిస్తున్నాయి, మరి పాపం వల్ల వచ్చు జీతం మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవమన్నాడు. ఎందుకన్నాడంటే దేవుని ఎరగకుండా ఇష్టానుసారమైన జీవితాల్లో మనం జీవిస్తున్నాం. ఎందుకు జీవిస్తున్నాం? ఈ శరీరం కోసమే. ఈ శరీరానికి ఉదయం ఏం కావాలి? టీ కావాలి, ఆ తర్వాత టిఫిన్ కావాలి, ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం కావాలి, ఆ తర్వాత సాయంత్రము భోజనం కావాలి. ఇలాగా 3 పూటలు తిన్న ఈ శరీరము ఏమన్నా మాట వింటుందా అంటే నేను మాట వినను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను అంటుంది శరీరం. కానీ శరీర కోరికల కోసం మానవుడు పడరాని పాటలు పడుతున్నాడు. కూటి కొరకు కోటి విద్యలు చేసి చేయరాని తప్పులు చేస్తున్నాడు. మరి నడవరాని నడకలు నడుస్తున్నాడు. ఇష్టానుసారమైన జీవితం జీవించేదే కాకుండా ఆయన మరి ఎంతో భయంకరమైన మనిషి భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతున్నాడు. పోనీ శాశ్వతంగా బ్రతుకుతాడయ్యా అంటే అది కూడా లేదు, శాశ్వతంగా బ్రతకడు. మరి ఎప్పుడో అది ఏ టైమో ఏ దినమో అది చెప్పలేనిది, చెప్పిరానిది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. ప్రియులారా, ఆలోచించండి. ఎందుకు ఆలోచించమంటున్నానంటే 2025 సంవత్సరంలో ఈ 12 నెలల్లో ఈ 365 రోజుల్లో ఎంతో మంది చనిపోయారు మన కళ్ళ ముందరే. కానీ ఈ 26వ సంవత్సరంలో చేరలేకపోయారు. కారణం పాపము. జీవితంలో మనిషి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే మనం బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని కృప. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. మానవ కోటిని ఆయన ప్రేమించాడు. మానవులందరూ పాపములోను శాపములోను పడిపోయి మరి మరణించి సమాధి చేయబడి ఇలాగా మానవులందరూ పాపములో పడిపోయి అగ్నిగుండములో పాతాళములో పడిపోతున్నారని దేవుడే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి సర్వ మానవాళి కొరకు ఆయన తన పరిశుద్ధమైన రక్తము చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. యేసుక్రీస్తు ప్రభు రావడానికి ఒక మహా అద్భుతమైన కార్యం ఉంది. ఆయన మనుషులందరి కొరకు ప్రాణం పెట్టడానికి మహా అద్భుతం ఉంది. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడంటే మనమందరికి కూడా తన పరిశుద్ధమైన రక్తం చేత ఆయన పవిత్రపరిచి ఆయన మరి మరణించి సమాధి చేయబడి లేచాడంటే మనలను కూడా పరలోక రాజ్యం చేర్చడానికి వచ్చిన గొప్ప మహనీయుడని మనం తెలుసుకోవాలి. మరి ఈ ఉదయకాలమే ఈ 2026వ సంవత్సరంలో ఈ మంచి శుభవార్త మీకు ఎందుకు చెప్తున్నామయ్యా అంటే మనము కూడా ఒక రోజు యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తిరిగి లేచాడో అలాగే మనము కూడా ఒక రోజు తిరిగి లేస్తాము. అందుకు దాన ధర్మాలు చేయడానికి అక్కర్లేదు, నీ వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒకే ఒక మాట, పాపినైన నన్ను క్షమించు. నీ హృదయం ఈ లోకంలో ఎలా ఇచ్చావో అలాగే యేసు వైపు నీ హృదయం ఇస్తే, దేవా పాపినైన నన్ను క్షమించు, 2 మాటలండి. అందుకే పాపులను రక్షించు క్రీస్తు లోకమునకు వచ్చెను అని వ్రాయబడింది.
పాపపు స్థితిలో ఉన్న నీవు పాపాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యం వైపు పరిగెడితే ప్రభు అయిన యేసుక్రీస్తు నీవు ఎంత ఘోర పాపివైన నిన్ను క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన మహనీయుడు ఈ పాపపు లోకంలో అడుగుపెట్టి ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటము, ఆయన కాలు చేతుల్లో మేకులు, ఆయన శరీరం అంతా ముళ్ళ కులాల్చిన చేతబడింది. తన పరిశుద్ధమైన రక్తము కార్చి మానవులందరి కొరకు బలియాగమైపోయి ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ జన్మన సజీవుడుగా లేచిన సజీవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆలోచించు ఓ ప్రియ అమ్మ, అక్క, అన్న, తమ్ముడా, ఈ లోకంలో మనకు ఈ భూమి, ఈ వెళ్ళి ఈ ఇల్లు శాశ్వతం కాదు, కానీ ఒకరోజు మనం చనిపోవాలి.